వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. సబితకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ధర్నాలో వికారాబాద్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. మాటల యుద్ధం చేయడం కాదు, ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు ఏవైతున్నాయో అవిట్ల మీద దృష్టి సారిస్తే బాగుంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే కరెంటు 24 గంటలు కరెంటు కూడా సరిగ్గా ఉండడం లేదు, నీళ్లు సరిగా రావడం. ముఖ్యమంత్రి గారు ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి, ఆమెకు తప్పకుండా క్షమాపణ చెప్పాలని వికారాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. చాలా గట్టిగా చేస్తామని చెప్పి వారు ఎన్నికలలో హామీ ఇచ్చి ఇలా పార్టీ విరాయింపులపైన మాట్లాడితే అదే మహిళలో కానీ జూబ్లీ బస్టాండ్ మీ అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్లో కూర్చోాల్సి వస్తుందని చెప్పి అవమానపరిచిన దినాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయ్యా నువ్వు నిజంగా ఈ వికారాబాద్ జిల్లా బిడ్డగా నువ్వు చెప్పుకుంటే ఈ అల్లా వికారాబాద్ జిల్లా లోపల ఇదే హెడ్ క్వార్టర్ లోపల ఈ అల్లా 2 అసెంబ్లీ సెషన్స్ 8 నెలల నుంచి జరుగుతూ ఉన్నాయి. మరి ఈ వికారాబాద్ హెడ్ క్వార్టర్కి ఈ జిల్లాకు నువ్వు ఏం ప్రకటించినావు అని చెప్పి కూడా నేను